నిన్న జరిగిన దాడి చూసిన తర్వాత, రే కశ్యప్ రెడ్డి, నీకు కాదు కొట్టడం అనేది, నీకు ఒక్కడికి కాదు, మాకొచ్చు. రమణమూర్తి గారికి కరుణ, ప్రేమ, సహనం అనేవి ఆయన దగ్గర ఉన్నాయి, మాకున్నాయని చెప్పలే. మొత్తం హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ కార్యకర్తలకి ఆయనకున్నటువంటి సహనము, ప్రేమ, కరుణ మాకు లేవు. మేము కూడా చూసుకుంటాం. ఏమనుకుంటున్నారు మీరంతా? ఎవరు మీరంతా? అసలు ఎక్కడున్నారా మీరంతా? ఈ రకమైన దాష్టికలు లక్షల మంది ప్రజలు చూస్తుంటే ఎంత బరితెగించారు మీరు. అసలు లైవ్ చూస్తుంటే ఎంత ధైర్యం నీకు. రమణమూర్తి గారిని ఈరోజు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో వెల్లువలాగా స్పందనలు వస్తున్నాయి, సంఘీభావం ప్రకటిస్తున్నారు, రక్తం గారుస్తున్నారు. మీరు గూండాలు, మతోన్మాద గూండాలు. మీరు మతాన్ని అడ్డుపెట్టద్దు, మీ రాజకీయాలు మీరు చేసుకోండి, మిమ్మల్ని కాదనలేదు. అన్ని చోట్ల మతాల దగ్గరకు వచ్చి ప్రజలను విభజించి ఈరోజు ఏదైతే మనం ప్రపంచ వేదిక మీద ఏదైతే చెప్పుకున్నామో, భారతదేశానికి సంబంధించిన విశిష్టతకు సంబంధించి, భారతదేశ బౌలత్వానికి సంబంధించి ఎంత బోరబిడ్చుకొని మనం చెప్పుకుంటాం. ఈరోజు మిమ్మల్ని చూస్తే మీరు భారత మాత అని, మీరు ఆర్ఎస్ఎస్ జెండాని పెట్టి, ఆర్ఎస్ఎస్ మాతని పెట్టి ఈరోజు చేస్తున్నారు. ఈరోజు ఈ భరతమాత సిగ్గుతో తల ఉంచుకుంటుంది. మీరు చేసే దుర్మార్గాలు అనేది అంతుపొంతు లేకుండా ఉన్నాయి. ఇప్పటివరకు మీరు చేస్తున్న, ఈరోజు చూస్తూ ఉంటే అణిచిపెట్టుకున్నాయి ఎందరు హృదయాలు ఈరోజు బయటకు వచ్చి మీరు చేస్తున్న ఈ దాష్టికాలని ఖండించడానికి ఈరోజు ముందుకొస్తున్నారు. మీరు చెప్పుకునే వినాశక ధర్మానికి మీరు ప్రతినిధులు అనే చెప్తున్నాం మేము. ఈరోజు మీరు ఏదైతే చూపించారో, చాలామంది ఏంటంటే మంచి జరిగింది అని అంటున్నారు. ఏ రకమైన మంచి అని అంటే, ఈరోజు ఈ హిందూ ధర్మం ఏదైతే చెప్తుందో సహనానికి కానీ, లేకపోతే సమానత్వానికి కానీ, బహుళత్వానికి కానీ, హిందూ ధర్మం ఏదైతే మాట్లాడుతుందో ఆ విలువలకి ఈరోజు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ పనిచేస్తూ అందరినీ కూడా సంఘటితపరుస్తుంది. మీరు రమణమూర్తి గారిని కాదు, మీరు మొత్తం ఈ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ కూడా మీరు చెప్పు తీసుకొని కొట్టినట్టు. ఇంతమంది ఆవేదన, ఇంతమంది దుఃఖం. మీరు మనుషులేనా? మీరు ఛానళ్ళల్లో అన్ని చోట్ల కూడా ఎలాగా అంటే ఒక పశువుల మాదిరిగా విరుచుకుపడిపోతున్నారు తప్ప ఆడవాళ్ళు లేదు, అక్కడ కూర్చున్న ఎదుటి వ్యక్తి ఎవరు లేదు. అసలు ఎలాంటి సంస్కారం అనేది లేని ఇంత సంస్కారహీనంగా ఎలా ఉన్నారు మీరు? మీకు సబ్జెక్టు మాట్లాడడం చేత కాకపోతే డిబేట్లకు రావద్దు. సబ్జెక్టు తెలుసుకొని రండి, చదువుకొని రండి, చరిత్రను తెలుసుకొని రండి. అన్ని సాక్ష్యాధారాలు ముందుంచి అన్ని ఎవిడెన్సులు మాట్లాడుతున్నప్పుడు మీకు ఏంటి, ఎందుకంత నొప్పి మీకు? మీరు ఏ అబద్ధాల మీద మీరు కడదామని అనుకుంటున్నారు? మీ సొంత ప్రలోభాలు, సొంత రాజకీయ స్వార్థాల కోసము మీరు హిందూ మతాన్ని ఎందుకు వాడుతున్నారు? మీరు రమణమూర్తి గారు మాట్లాడిన దాంట్లో తప్పేంటి? కృష్ణుడికి శిరస్సు మీరు దేవుడిది కాకుండా దేవుడు తీసేసి మీ మోడీది పెడతారా? అంటే మోడీది కాకపోతే సోనియా గాంధీది పెడితే మీరు మాట్లాడారా? లేకపోతే రాహుల్ గాంధీది పెడితే మాట్లాడారా? అంటే ఎవరిది పెట్టినా అది తప్పే అని అంటున్నాం. దానికి మీకు చేతనైతే సమాధానం చెప్పాలి. ఎట్లా పడితే అట్లా మీరు ఆంజనేయ స్వామిని మీరు చేసే ఆ కుప్పిగంతులు కానీ, మీరు హేళన చేసే విధానం కానీ, లేకపోతే హిందూ దేవి దేవతలని హేళన చేసే విధానం కానీ, ఈరోజు మీరు ఏదైతే రాముడు ఒక్కడే దేవుడు అని ఆర్గనైజ్ చేస్తున్నారో, రాముడికి మేము వ్యతిరేకం కాదు, రాముడిని పూజించడానికి మేము వ్యతిరేకం కాదు, మేము జై సీతారామ అని చెప్తున్నాము. మేము భారతదేశ హిందూ మతం ఈ విలువలు ఏవైతే బోధిస్తున్నాయో దాన్ని తీసుకునే మేము ముందుకెళ్తున్నాము. మీరు మతాల మధ్యన చీలికలు తెస్తున్నారు. మీరు చివరికి హిందువుల నుంచి ముస్లింలు, క్రైస్తవులు అని చెప్పి టార్గెట్ చేసి ఈరోజు హిందూ మతంలో ఇంటర్నల్గా కూడా సాయిబాబా సాంప్రదాయం మీద చేస్తారు. బ్రహ్మకుమారిలు మీరు హిందువులు కాదంట. ఎవరైనా మాట్లాడితే మీరు ఆ నిజాలు మాట్లాడడంలో
మీకు చేత కాదు కాబట్టి మీరు కమ్యూనిస్ట్ అంటారు, గొర్రెలు అంటారు, లేకపోతే తురకలు అంటారు, మరకలు అంటారు. ఇది తప్ప మీకు సబ్జెక్ట్గా మాట్లాడడం అనేది మీకు చేత కాదు. ఎందుకంటే మొదటి నుంచి ఇన్ని సంవత్సరాలు కానీ గత 45 సంవత్సరాల నుంచి కూడా మీరు ఈ విషబీజాన్ని జనాల దగ్గర నాటి ఈరోజు ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో వాట్సాప్ వేదికగా రోజు మీకు ఇదే పని. ఇంకా ఇది తింటారో లేదో తెలియదు కానీ ఈ అబద్ధాలు ఎక్కడి నుంచి ప్రచారం చేస్తారో ఇది ఈరోజు నిజంగా ఇప్పుడు వస్తున్న జనరేషన్ నిజమేమో అని అనుకునే పరిస్థితి వచ్చేసింది. అసలు పక్క మతస్థుని కాదు, ఈరోజు ఇంటర్నల్గా సమ్మక్క సారక్కని పూజించే వాళ్ళు, లేకపోతే పోచమ్మ మైసమ్మని పూజించే వాళ్ళు ఇన్ఫీరియర్గా అరే మీరు హిందువులు కాదు అని చెప్పేసి నెట్టే పరిస్థితి ఉంది. హిందూ మతంలో మేము హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థగా అసమానత్వానికి విద్వేషానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తున్నాము. ఇప్పుడు కూడా అంటే మేము మొన్న గోరక్షా సమితి సమావేశంలో మాట్లాడినాం. ఊనాలో దళితుల్ని మీరు గోమాంసం తింటున్నారు అన్న అనుమానంతో మీరు చంపేశారు. ఈరోజు దళితుల్ని ఆలయంలోకి వచ్చిరని చెప్పేసి వాళ్ళని చావబాతున్నారు, వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి. దీనికి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు? మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో మిగతా మతస్థులు కానీ లేకపోతే మిగతా సాంప్రదాయాలకు సంబంధించి కానీ ఎవరినైనా మీరు బ్రతికి బట్టగట్టనిస్తున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? మీరు ఎంతకాలం ఇది రౌడీ రాజ్యం అనాలి? ఎన్ని వీడియోల్లో మాట్లాడి ఎన్ని ఎవిడెన్స్లు చూపించిన తర్వాత భరతమాతకు సంబంధించి రమణమూర్తి గారు మాట్లాడింది ఆర్ఎస్ఎస్ మాత, ఇది 3 రంగుల జెండా ఉంటేనే ఇది భరతమాత అని చెప్తాం. మీరు ఇంకా కూడా సిగ్గు లేకుండా జెండా మార్చకుండా ఈరోజు కూడా అదే ఆర్ఎస్ఎస్ మాతని మీరు అన్ని చోట్ల కూడా మీరు ప్రచురిస్తున్నారు. అన్ని చోట్ల మీ సమావేశాల్లో కూడా అదే జెండాను పెడుతున్నారు. మీరు దేశద్రోహులు. మీరు భారతీయులం అని చెప్పుకోవడానికి మీకు అర్హత లేదు. మేము భారతీయులం. మిగతా మీకు బీజేపీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎన్ని ఉన్నాయో మిగతా వాళ్ళందరూ కూడా అంటే మీకు ఈరోజు మీరు ఆర్గనైజ్ చేస్తున్నారు రాముడిని అడ్డుగా పెట్టుకొని. రెండేళ్ల క్రితం కట్టినటువంటి గుడి ఈరోజు వర్షం వస్తే ఆ రకంగా కురుస్తుంది. ఈరోజు అక్కడ అంత సంపద అంతమంది భక్తులు ఇచ్చినటువంటిది, రాముడికని ఇచ్చినటువంటిది అంత మాయమై దొంగతనం అయినా కూడా మీకు చీమగుట్టినట్టు లేదు. దాన్ని ఇంకా మాయం చేసే పరిస్థితుల్లో మీరు కనిపిస్తూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి విచారణ లేదు. ఎప్పుడో 12వ శతాబ్దంలో 13వ శతాబ్దంలో కట్టిన గుడులు కూడా ఈరోజు కూడా పటిష్టంగా ఉన్నాయి, మనం చూస్తున్నాం. 2 సంవత్సరాల క్రితం ప్రజల నుంచి కలెక్ట్ చేసిన నిధులతో కట్టిన దేవాలయాన్ని మీరు ఈరోజు నిర్వహణ లేదు, అంత నాజీ రకం మెటీరియల్తో ఈ భక్తుల మనోభావాలతో ఈ రకంగా మీరు ఆటలాడుకుంటున్నారు. ఎక్కడున్నారా మీరంతా? అన్నమయ్య గృహం అక్కడ తిరుపతిలో కూలిపోయింది. దాని గురించి అంత ఉద్యమం చేస్తే మీరు గూండాల మాదిరి మేము సంతకాలు చేయిస్తున్న ఆలయాల దగ్గర జనాల దగ్గర వచ్చి మీరు మా మీద దౌర్జన్యాలు చేస్తారు. సంతకాలు చేయించకుండా మీరు అడ్డుకుంటారు. మీరు హిందూ మతానికి ద్రోహులు. మీరు ఈరోజు మాట్లాడడానికి హిందూ మతానికి సంబంధించి మాట్లాడడానికి మీకు ఎటువంటి నైతిక అర్హత అనేది మీకు 1% కూడా లేదు. ఈరోజు హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి సాంప్రదాయాలని ఒక చోటకి చేర్చి ఏదైతే విద్వేషం మీరు ప్రచారం చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మనం భారతదేశం బోధించింది, మనకి సహనాన్ని బోధించింది, పక్క మనిషిని మనం భరించమని చెప్పింది, లేకపోతే పక్క వాళ్ళని అకామిడేట్ చేసుకొని వాళ్ళ సాంప్రదాయానికి గౌరవం ఇవ్వమని చెప్పింది. అటువంటి దాన్ని ఈరోజు ఈ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అనే సంస్థ చేస్తుంది. ఈ అనేక ఆలయాలకి సంబంధించి మనకి దాన్ని కూల్చేసినప్పుడు కానీ అక్కడ ఆలయాల్లో దర్శనానికి సంబంధించిన ఇబ్బందులకు సంబంధించి కానీ హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థే కాకుండా అన్నమయ్య కళాక్షేత్రం తరపున కూడా మనం ఈ హిందూ మతానికి సంబంధించిన పని చాలా చేస్తున్నాము. ఇప్పుడు కూడా అంటే మీరు మాట్లాడుతున్నది ఎంతసేపు ఏంటంటే భాష, ఈ భాష మాకు రాదనుకుంటున్నారా? మీరు ఈ రకమైన భాష ఎక్కడ ఏ మతం ఏ దేవత ఏ దేవుడు బోధించాడు? శ్రీరాముడు ఇలాగే మాట్లాడా? మీరు జై శ్రీరామని పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నాడు. శ్రీరాముడు ఈ రకంగానే అందరిని నిందించాడా? బయట కింది కులస్తుడు చేసిన దాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకొని ఆలోచించినటువంటి మనిషి. రావణాసురుణ్ణి కూడా ఆయనకి అంత్యక్రియలు చేయాలి అని చెప్పేసి చెప్పినటువంటి మనిషి. మీరు మాట్లాడతారు పొద్దున్న లేస్తే వాళ్ళ మీద వీళ్ళ మీద విరుచుకుపడడం తప్ప మీకు చేతనైతే
రమణమూర్తి గారు ఇప్పటివరకు ఏ విషయాల మీద అయితే మాట్లాడుతున్నారో దానికి సంబంధించి మీరు నిజాలు ఏదో మీరు తెలుసుకోండి, మాట్లాడండి. అంతేగాని ఇక్కడ చేతగాని మనుషులు ఎవరు లేరు. చేతగాని సమాజం కాదు ఇది. మీ అన్ని ఆకృత్యాలని, మీ దౌర్జన్యాలని, దాష్టికాలని మొత్తం సమాజం అంతా చూస్తూనే ఉంది. ఇంతకు ముందులాగా ఇప్పుడు పరిస్థితి లేదు. దానికి నిదర్శనం రమణమూర్తి గారికి వచ్చినటువంటి సపోర్టు. అన్ని చోట్ల కూడా మీరు ఎంత నెగటివ్ ప్రాపగండా చేసినా కూడా, పర్సనల్గా తీసుకుని ఎంత నెగటివ్ ప్రాపగండా చేసినా కూడా నిజం అనేది నిప్పు లాంటిది. సూర్యుడికి మనం అరచేయి అడ్డం పెట్టినంత మాత్రాన ఆ వెలుతురు అనేది రాకుండా పోదు, లోకం అనేది అంధకారం అవ్వదు. అందుకని ఈరోజు హెచ్చరిస్తున్నాము. మర్యాదగా ఆయన ముఖం చూసి ఇక్కడి వరకు ఆగుతున్నారు తప్ప ఎవరు కూడా ఉపేక్షించే పరిస్థితి అనేది లేదు. ఖబర్దార్ మతోన్మాదులారా, అరెస్ట్ చేయాలి. రమణమూర్తి గారి మీద దాడి చేసిన కశ్యప్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. మతోన్మాది కశ్యప్ రెడ్డిని. జై భారత్. మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్ 9848030089.